లక్ష్మణుని కోసం హనుమంతుడు తెచ్చిన సంజీవని గురించి మనకు తెలిసిందే. అప్పుడే పుట్టిన బేబీస్ నుండి ఆల్మోస్ట్ డెత్ స్టేజ్లో ఉన్న ఏ జీవికైనా అవసరమయ్యేది మెడిసిన్. హ్యూమన్ బీయింగ్స్ ఇనుపయుగంలో ఉన్నప్పుడే మన భారత్లో హర్బ్స్ అండ్ వాటి కాంబినేషన్స్తో ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేవారు. ఆ హర్బ్ కాంబినేషన్ ప్రజెంట్ ఉన్న మోడర్న్ మెడిసిన్స్కి ఫౌండేషన్ వేశాయని అంటారు. తర్వాత 18th సెంచరీ వచ్చే వరకు కూడా సర్జరీ అనేది చివరి ప్రయత్నంగా చూసేవారంట. పేషెంట్స్ కూడా సర్జరీలో ఉండే విపరీతమైన ఆ నొప్పిని భరించలేక డెత్నే కోరుకునేవారంట. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ 1846లో విలియం టీజీ మోటాన్ ఈతర్ని సక్సెస్ఫుల్గా సర్జరీలో అనెస్థెటిక్గా యూజ్ చేశారు. అయితే మన భారత్లో 800 BC టైంలోనే ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలువబడిన సుశ్రుతుడు ఇంటాక్సికెంట్స్ అయిన వైన్ అండ్ హెన్బేన్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని అనెస్థెటిక్గా యూజ్ చేసేవారంట. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్ చేసిన పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ఈ డెడ్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటారు. వరల్డ్ వైడ్ ఎన్నో పాండమిక్స్ని క్రియేట్ చేసిన ప్లేగ్ లాంటి డేంజరస్ బ్యాక్టీరియల్ డిసీజ్ ట్రీట్మెంట్లో కూడా యాంటీబయాటిక్స్ కీ రోల్. ఒక వైరస్ నుండి అంటువ్యాధి విజృంభించినప్పుడు దాన్ని క్యూర్ చేసే మెడిసిన్ లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో కరోనా వైరస్ రూపంలో ఎంతో క్లియర్గా అర్థమైపోయింది.